తెలంగాణలో కొందరు ఆఫీసర్లు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ మాట ఇంటలేరా ఎట్లా ఓదికు రాష్ట్రంలో ఇసుక మాఫియా అనేది లేకుండా చేయాలని ఖుద్దు సీఎం సారే చెప్తున్నా చెవు మీద పేను వారినట్టు కూడా వాళ్ళకు అనిపిస్తలేదా? అగో సీఎం సార్ చెప్పినట్టు అధికారులు వినకపోవడేందే బాలన్న అంటారా ఈనుండ్రి. ఇందిరమ్మ ఇండ్లకు మాత్రమే ఉచితంగా ఉష్కను పంపించాలి. తతిమ పబ్లిక్కు ఎవరికన్నా ఉష్కే అవసరం పడితే అగ్వసగ్వకే అందియాలని సీఎం రేవంత్ సార్ మీటింగులు పెట్టి మరీ ఆఫీసర్లతోని అనుకొస్తున్న తెలంగాణలో మాత్రము ఉష్క మాఫియా పెద్దెత్తున నడుస్తున్నదట. ఆ పాడుమల్లె దందా మొత్తం షేయి పార్టీలున్న కొందరు ఉమ్మాయడక్క ఉల్లిగడ్డ అల్లెమల్లిగడ్డ లీడర్లే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నట్టు చేసుకుంటా సాటుగా ఉష్క దందా చేస్తున్నారన్న ముచ్చట ముఖ్యమంత్రి సార్కి ఎరకలేదా? లేకుంటే కావాలనే ఆఫీసర్లతోని అనుకుంటా పబ్లిక్ను సీఎం సార్ మభ్యపెట్టి మాయ చేస్తుండా అంటే ఏమో లోపటి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. అయ్యా సీఎం రేవంత్ సారు ఓ దిక్కు కాళేశ్వరం కాడ గోదావరి నదిలో ఉష్కే మొత్తం లారీలు ఎత్తుకపోతుంటే పట్టించుకున్నోళ్ళే లేరట, పట్టుకున్న అధికారులు కూడా లేరట. వాళ్ళంతా బరిదెగించి ఉష్క జార కొడుతుంటే అక్కడి అధికారులు ఎందుకు సప్పుడు చేస్తలేరో ఈడ మీటింగ్ పెట్టుడు కంటే ఆడికి పోయి వాళ్ళ కథెందో అరుచుకునే ప్రయత్నం చేయండి. ఓ దిక్కు మీరు ఎగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే కొందరు కాంగ్రెస్ లీడర్లు కావాలనే పొక్కిలి చేస్తున్నట్టు ఉన్నది. మీరు కూడా మంచిగా నజరు పెట్టకుంటే మీ సర్కారే నవ్వుల పాలయ్యే కాడికి వస్తుంది. అట్లా కాకుండా ఉండాలంటే వాళ్ళని గట్టిగా అరుచుకోండి సార్ అంటున్నారు ఏముచ్చటిన్నోళ్ళు.